హాయ్! హాయ్! హాయ్ అందరికి. ఇప్పుడే 'కూలీ' సినిమా కూడా చూడడం జరిగింది. కాకపోతే ఫోన్‌లో ఛార్జింగ్ అయిపోయిన దానివల్ల ఇంటికెళ్ళి ఫోన్ మళ్ళీ రీచార్జ్ చేసుకొని ఫ్రెష్ అప్ అయ్యి రివ్యూ తీయాల్సొస్తుంది. ఓవరాల్‌గా సినిమా ఎలా ఉందిరా అంటే, నేనైతే ఈ సినిమాకి చాలా ఎక్స్‌పెక్టేషన్స్‌తో ఎళ్ళాననమాట. మా ముందు వీడియోలో మీరు చూసుంటే నేను 'లోకేష్ కనగరాజు' సినిమా మేకింగ్‌కి ఇంతకుముందు ప్రీవియస్ సినిమాస్‌కి కానీ చాలా పెద్ద ఫ్యాన్ అనమాట. సో, ఈ సినిమా అయితే మీరు ఆ సినిమాలను ఊహించుకొని ఈ సినిమాకెళ్తే మాత్రం కొద్దిగా డిసప్పాయింట్ అవ్వచ్చు. ఎందుకంటే 'విక్రమ్' అనేది చాలా పెద్ద సినిమా అనమాట. ఆ సినిమాని ఊహించుకొని ఈ సినిమాకెళ్లారంటే మాత్రం దెబ్బేసినట్టవుతది. అండ్ ఇంకోటేంట్రా అంటే మీరు నాలాగే మీరు కూడా 'లోకేష్ కనగరాజు' ఫ్యాన్స్ అయ్యుంటే కనీసం ఏదో ఒక పాయింట్‌లో అన్నా కనీసం ఎల్‌సీయూ అని కనీసం ఒక్క చిన్న బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అన్నా పడతది. ఇలాంటిది ఏదన్నా ఎక్స్‌పెక్ట్ చేశారంటే మాత్రం మీరు కొద్దిగా డిసప్పాయింట్ అవుతారు. ఎందుకంటే ఆ సినిమాలో అలాంటివేవి రివీల్ చేయలేదనమాట. అలా అని ఉందో కాదనేది కూడా చెప్పలేము. దేర్ ఆర్ సమ్ ఫ్లాస్ ఇన్ ద మూవీ. బట్ మాక్సిమం నేనవేవి అన్నీ చెప్పకుండా ఉండడం కోసం ట్రై చేస్తా. ఎందుకంటే ఈరోజు యాక్చువల్‌గా ఫస్ట్ డే సినిమా రిలీజ్ అయ్యి. సో, ఐ డోంట్ వాన్నా స్పాయిల్ ఎనీ అదర్ ఆడియన్స్ దట్స్ వాచింగ్ థిస్. సో, కమింగ్ టు ద పాయింట్. సినిమాలో 'నాగార్జున' గారు చాలా చేశారు యాక్చువల్‌గా రోలు. 'నాగార్జున' గారితో పాటు 'రజనీకాంత్' కూడా ఇరగదీశారనమాట. ఆయనతో పాటు ఇంకా కొన్ని సీన్స్ అయితే ప్రిడిక్ట్ చేసేయొచ్చు ఏం జరుగుతదనేది. అండ్ ఇంకోటేంటంటే మీకు ఇంతకుముందు 'రజనీకాంత్‌ది' 'నెల్సన్‌దో' వచ్చిన సినిమా ఉంటదనమాట ఒకటి 'జైలర్.' సో, ఆ 'జైలర్‌లో' లానే ఈ సినిమాల్లో గూడా అడ్డదిడ్డమైన గెస్ట్ అపియరెన్స్‌లు అవి ఇవి ఈ క్యారెక్టర్‌లు, ఆ క్యారెక్టర్‌లు వస్తానే ఉంటాయి. సో, ఆల్రెడీ అవి పోస్టర్స్‌లో రిలీజ్ చేశారు గాబట్టి, ఆ క్యారెక్టర్స్ ఎవరొస్తారనేది మీకు ఆల్రెడీ అర్థమైపోతది. సో, అంత ఇంట్రెస్ట్ ఉండకపోవచ్చు. అండ్ ఇంకోటేంట్రా అంటే, సీన్స్ యాక్చువల్‌గా అయితే కొన్ని సీన్స్ చాలా బావుంటాయి. 'నాగార్జున' గారిదైతే ఆల్కహాల్ బాటిల్ భుజం మీద పెట్టుకొని ఒక సీనొస్తది. అది చాలా బావుంటది. అండ్ ఇంకొక మెయిన్ యాక్టర్ ఉన్నారు. మలయాళం నుంచి వచ్చారనమాట. అదే 'మోనికా సాంగ్‌లో డాన్స్ ఏస్తారు కదా! ఆయనైతే అసలు ఇరగదీసేసాడు. ఆయనకి చాలా మంచి స్కోప్ ఇచ్చారు. చాలా వాడారసలు ఆయన్ని 'లోకేష్' గారు. అండ్ ఇంకోటేంటంటే ఫ్లాస్ అంటే చెప్పా గదా! ఇందాకే కొన్ని సీన్స్ మీరు ఎక్స్‌పెక్ట్ జేసేస్తారు. ప్రిడిక్ట్ జేస్తారు ఏమవుతదనేది. సో, ఆ ప్రిడిక్షన్ వల్ల మీరు అలా ప్రిడిక్ట్ జేసే క్యారెక్టర్ మీరయ్యుంటే మీరు కొద్దిగా డిసప్పాయింట్ అవ్వచ్చు సినిమా జూసి. అండ్ అపార్ట్ ఫ్రమ్ థాట్ మూవీ ఈస్ ఓకే. ఓకే టు వాచ్. సో, కంపేర్డ్ టు 'వార్ 2' అయితే 'కూలీ' పర్లేదు బానే ఉంది. అండ్ మెయిన్ అసలు క్రెడిట్ మొత్తం 'కూలీకి' ఎవరికియ్యాలిరా అంటే అనిరుద్‌కియ్యాలనమాట. సో, చాలా బాగా కాపాడాడు యాక్చువల్‌గా సినిమాని. అనిరుద్ మ్యూజిక్ డైరెక్షన్ గాకుండా ఇంకెవరన్నా అయ్యుంటే, సినిమా చాలా డిసప్పాయింట్ చేసుంటదనయితే నాకు చాలా బాగా అనిపిచ్చింది. ఎందుకంటే, కొన్ని సీన్స్‌లో అసలు చాలా బాగా ఇచ్చాడు మ్యూజిక్. అండ్ మేబీ నాట్ కంపేర్డ్ టు 'విక్రమ్.' 'విక్రమ్' అండ్ 'లియోతో' పోలిస్తే మరీ అంత రేంజ్ కాకపోయినా చాలా బాగిచ్చాడు ఈ సినిమానైతే. 'వార్ 2' గూడా నాకైతే అనిరుద్ గాని మ్యూజిక్ పడినుంటే 'వార్ 2' గూడా ఇంకా బాగుండుంటదేమో అనిపిచ్చింది. సో, మీరు కంప్లీట్‌లీ 'లోకేష్ కనకరాజు' ఫ్యాన్ అయ్యుంటే మీరు బాగా నోటీస్ చేసేలా ఉండుంటే కొన్ని సీన్స్ ఉన్నాయన్నమాట. చాలా తీశాడన్నమాట. అది కొద్దిగా ఫ్లేవర్ ఉంటది 'లోకేష్ కనకరాజు' ఫ్లేవర్. ఆ ఫ్లేవర్ బాగా కనపడతది దీంట్లో. కొన్ని సీన్స్ అయితే చాలా తీశారు. బట్ 'విక్రమ్‌తో' పోల్చినంత మాత్రాన ఇదైతే అంత రేంజ్‌కి రాదు. 'విక్రమ్' ఈజ్ యాక్చువల్లీ ఏ మాస్టర్ పీస్. సో, దాంతో దీన్ని కంపేర్ చేసుకోకుండా చూడండి. చాలా నచ్చుతది. మెయిన్ అసలు 'ఉపేంద్ర' గారు ఆ క్యారెక్టర్‌ని చాలా బాగా వాడతారనుకున్నా గానీ, అంత స్కోప్ ఇలా 'ఉపేంద్ర' గారి క్యారెక్టర్‌కి. మరి దేంటో అతికిచ్చి పెట్టినట్టు ఉన్నాయి కొన్ని క్యారెక్టర్స్. ఏదో ఇంకా అలా తీసుకొచ్చి పెట్టినట్టు అనిపిచ్చింది కొన్ని క్యారెక్టర్స్‌లో. అలా అనిపిచ్చే దాంట్లో 'ఉపేంద్ర' గారి క్యారెక్టర్ గూడా ఒకటి. అసలు చాలా మంచి డైలాగ్స్ రాసుండొచ్చు. ఆయన డైలాగ్ డెలివరీ చాలా బావుంటది. బట్ ఆయనకైతే అంత పెద్ద డైలాగులైతే అంత మంచి డైలాగులైతే రాయలేదు. సో, అది గూడా ఒక పెద్ద ఫ్లా అనే అనిపిస్తుంది నాకు. 2 సినిమాలు అయితే మరీ ఎత్తేసేలాగా లేవు. అలా అని మరీ దించేసేలాను లేవు. 2 పర్లేదు చూడొచ్చు. ఆహ్, అండ్ ఇంకోటేంటంటే 'వార్ 2'తో పోలిస్తే ఆహ్, కొద్దిగా పర్లా. ఇది కొద్దిగా ప్రిఫరెన్స్ ఇయ్యొచ్చు. ఏ సినిమా అయితే మరీ అంత రేంజ్‌లో బాగుందనైతే 2 నాకైతే అనిపించలేదు. బట్ చూడొచ్చు 2 కొద్దిగా యాక్టర్స్ పెర్ఫార్మన్స్ గాని, చాలా రోజుల తర్వాత ఎన్టీఆర్‌ని మళ్ళీ చూడడం. సో, అది బావుంది. అండ్ రజనీకాంత్‌ని ఇలా చూడడం బావుంది.
అండ్ మెయిన్ నాగార్జున గారిది ఈ రోల్‌లో చూడడం చాలా బాగుందనమాట. నెగెటివ్ రోల్ చాలా బాగా చేశారు. సో, అదనమాట. మెయిన్ ఏంటంటే ఈ సినిమా బాలేదు, ఆ సినిమా బాలేదని ఆల్రెడీ కొట్టుకొని చస్తున్నారని నేను నోటీస్ చేశా. సో, అదొదిలేసి జస్ట్ మూవీని మూవీలాగా చూసారంటే మాత్రం నచ్చుతాయి. ఈ 2 సినిమాలు నచ్చుతాయి. సో, గివ్ ఇట్ ఎ ట్రై ఫర్ బోత్ మూవీస్. అండ్ ఫుల్ రివ్యూ అయితే నేను ఈరోజే పెట్టను నేను. ఎందుకంటే ఇందాక చెప్పాను కదా ఆల్రెడీ. సో, ఫస్ట్ డేనే పెడితే మూవీని స్పాయిల్ చేసినట్టు అవుతది. అండ్ దేర్ మే బి ఫ్యాన్స్. సో, ఐ డోంట్ వాంట్ టు స్పాయిల్ దేర్ మూడ్. సో, కొంతమందికి టైం ఉండదు. సో, ఎత్తగానే ఫస్ట్ షోనే చూడలేరు కాబట్టి. సో, మోస్ట్ ఆఫ్ ద పీపుల్ చాలామంది రివ్యూస్ పోస్ట్ చేస్తారు. బట్ వాళ్ళలాగా మనం పోస్ట్ చేస్తే కరెక్ట్ కాదనిపించింది. సో, నేనైతే టైం తీసుకొని రెండిటికి ఫుల్ రివ్యూ అయితే ఇస్తాను. సో, ఎలాగో సినిమాలో ఫ్లాస్ ఉన్నాయన్నాను కాబట్టి, ఆ ఫ్లాస్ కూడా దాంట్లో డిస్కస్ చేద్దాం అన్నమాట. సో, అది. సో, హేట్రెడ్ అయితే వద్దు. 2 సినిమాలనే చూడండి. ఎంజాయ్ చేయండి. అండ్ దేర్ ఆర్ సమ్ క్యారెక్టర్స్ ఇన్ 'కూలీ'. సో, నేను నోటీస్ చేశాను. బట్ ఐ డోంట్ వాంట్ టు డిస్కస్ ఇట్ రైట్ నౌ. ఆహ్, సో, లెట్స్ డిస్కస్ ఇన్ ద ఫుల్ వీడియో. అది. సో, అది మ్యాటర్. స్టే ట్యూన్ టు 'ఆకుపక్షి'. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. Enjoy the movies.